యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం కీర్తనల గ్రంథం నుండి 52 కీర్తనతో వాక్య పాఠం ప్రారంభించుకుంటున్నాం. ఈ కీర్తనలో అంత్యక్రీస్తును గురించిన ప్రవచనం తేటగా ధ్వనిస్తున్నది. 55 కీర్తన వరకు 4 కీర్తనల అంశం ఒకటే, అదే అంత్యక్రీస్తును గురించిన ప్రవచనం. అంత్యక్రీస్తు ఎవరు? ఇతడు పాపపురుషుడు, ప్రపంచ నియంత. శ్రమల కాలంలో ఇశ్రాయేలును ప్రభావితం చేస్తాడు. ఆలివ్ కొండ ప్రసంగంలో యేసు ప్రభువు ఈ అంత్యక్రీస్తును గురించి ప్రస్తావించాడు. దానియేలు, అపొస్తలుడైన పౌలు కూడా ఈ అంత్యక్రీస్తును గూర్చి కొన్ని ముఖ్య విషయాలు ప్రబోధించారు. ఈ 4 కీర్తనలు మాస్కిల్ తరహా కీర్తనలే, అనగా ప్రబోధాత్మకమైన కీర్తనలు. భవిష్యత్తుకు అద్దం పట్టే కీర్తనలివి. భవిష్యత్తులో జరిగే సంగతులను గురించి ఈ రోజున ఎందరెందరో పరస్పర వ్యాఘాతాలతో ప్రవచిస్తున్నారు. మోసపోకండి. దేవుని వాక్యానికి భిన్నమైన ప్రవచనాలను నమ్మి అనేక మంది అమాయకులు మోసపోతున్నారు. ఈ 4 కీర్తనల్లో తేటగా దేవుడు అంత్యక్రీస్తును గురించి మనకు తెలియచేస్తున్న సత్యాలను అర్థం చేసుకొని జాగ్రత్త పడండి. అంత్యక్రీస్తునే ధర్మవిరోధి, పాపపురుషుడు అంటాము. ఈ కీర్తన శీర్షికను పరిశీలించండి. ప్రధాన గాయకునికి మాస్కిల్ కీర్తన. ఎదోమీయుడైన దోయేగు సౌలు వద్దకు వచ్చి చెప్పాడు, దావీదు అహీమెలకు ఇంటికి వచ్చాడు. అప్పుడు దావీదు ఈ దైవధ్యానాన్ని రచించాడు. ఈ కీర్తన డాంబికులను బాహాటంగా మందలిస్తుంది. వినండి. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? దేవుని కృప నిత్యమూ ఉంటుంది. పాపం చేసింది చాలక ఇంకా ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇది అంత్యక్రీస్తు లక్షణం. దోయేగులాగా మిత్రద్రోహం చేస్తాడు. పాపులు పాపాన్ని ప్రేమించేవారు ఇతని పక్షాన చేరుతారు. మోసం చేసేవాడా, వాడిగల మంగలి కత్తివలె నీ నాలుక నాశనము చేయనుద్దేశిస్తున్నది. కొద్దికాలం దేవుడు ఈ అంత్యక్రీస్తు ఆగడాన్ని సహిస్తాడు. 7 సంవత్సరాల పాటు వీడి నాలుకకు హద్దు పద్దు ఉండదు. మేలు కంటే కీడు చేయడము, నీతి పలకటం కంటే అబద్ధం చెప్పడం నీకిష్టం. శలా. అబద్ధాలు వీడి స్వభావం. సత్యం చెప్పడం కొన్ని సందర్భాలలో సులభమైనా వీడు తన స్వభావాన్ని అనుసరించి అబద్ధమే చెబుతాడు, నిజం చెప్పడు. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టం. ఈ పాపపురుషునికి 2 పేర్లున్నాయి. వీడు శూరుడు. రెండో బిరుదం, వీడు కపటమైన నాలుక గలవాడు. వీడి మాటల్లో ఒక్కటీ నమ్మదగినది కాదు. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొడతాడు. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగిస్తాడు. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేస్తాడు. శలా, అనగా ఆగండి, చూడండి, వినండి. అంత్యక్రీస్తు ప్రపంచ నియంతగా తన అధికారం చెలాయిస్తాడు. ఏ మానవుడు అతణ్ణి ఎదిరించి నిలువలేడు. దేవుడు మాత్రమే అతణ్ణి అణగగొట్టగలడు. యేసుక్రీస్తు వచ్చి ఈ పాపపురుషుణ్ణి నిర్మూలం చేస్తాడు. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి వానిని చూచి నవ్వుతూ అంటారు, ఇదిగో, దేవుణ్ణి తనకు దుర్గముగా ఉంచుకోకుండా తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనినవాడు వీడే. ఒకప్పుడు అంత్యక్రీస్తుకు భయపడిన ప్రజలు అతణ్ణి చూచి నవ్వుతారు. అంత్యక్రీస్తు లోకమంతటా నగుబాటుకు గురి అవుతాడు. అంత్యక్రీస్తు మహాధనికుడై తన ధనబలం చేత అధికారంలోకి వస్తాడు. డబ్బుతో మనుషుల్ని కొంటాడు. ప్రజలను తన వైపునకు తిప్పుకుంటాడు. డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెడతాడు. రాజకీయాలలో మేటి అవుతాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డల సాక్ష్యం ఎలా ఉండాలి? నేనైతే దేవుని మందిరంలో
పచ్చని ఆలివు చెట్టు వలె ఉన్నాను. నిత్యమూ దేవుని కృపయందు నమ్మకముంచుతున్నాను. నీవు దానిని నెరవేర్చావు గనుక నేను నిత్యమూ నిన్ను స్తుతిస్తాను. దేవా, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దానిని స్మరించి కనిపెడుతున్నాను. ప్రియ శ్రోతలు, ఈ కీర్తనలోని ప్రవచనం చాలా ముఖ్యమైనది. అంత్యక్రీస్తును ఇశ్రాయేలు శేషిత జనాంగములన్నీ నమ్మి చెడిపోతారు. అతని చేతిలో హింసలు అనుభవిస్తారు. ఆ తరువాత తమ దేవుని వద్దకు మరలి వస్తారు. అంత్యక్రీస్తు అధికార భ్రష్టుడవుతాడు. ఇప్పుడు 53వ కీర్తనలోకి రండి. ఈ కీర్తన కూడా అంత్యక్రీస్తును గురించిన ప్రవచనమే. అంత్యక్రీస్తు మూర్ఖుడు. దేవుడు లేడని రుజువు చేస్తాను అంటాడు. ఈ కీర్తన 14వ కీర్తనలాగే ప్రారంభమవుతుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యాలు చేస్తారు. మేలు చేసేవాడు ఒక్కడూ లేడు. ఈ కీర్తన మాహలతు అనే రాగం మీద పాడదగింది. మాస్కిల్ కీర్తన అనగా ప్రబోధ గీతం. మాహలతు రాగం విషాదాన్ని వ్యక్తం చేస్తుంది. జబ్బుపడిన వ్యక్తి, రోగి చేసే మూలుగు ఇందులో వినపడుతుంది. అంత్యక్రీస్తు పరిపాలనలో ప్రజలు ఎంత నలిగిపోతారో ఈ కీర్తనలో వ్యక్తం చేయబడింది. అంత్యక్రీస్తు నాస్తికుడు. 14వ కీర్తనలో యెహోవా అనే నామము 4 సార్లు వాడబడింది. ఎలోహిం అనే పేరు 3 సార్లు వాడబడింది. అయితే ఈ 53వ కీర్తనలో ఎలోహిం అనే పేరు 7 సార్లు వాడబడింది. ఎలోహిం అనగా సృష్టికర్త. దేవుని వాక్యము దేవుని ప్రత్యక్షమే. దీనిని అంగీకరించని వారు, అనగా మానవుడు దేవుని సృష్టి అని నమ్మని వారు నాస్తికులే. అంత్యక్రీస్తు మనస్సు ఇలాంటిదే. తండ్రి లేడు, కుమారుడు లేడని అంత్యక్రీస్తు బోధిస్తాడు. 1 యోహాను 2:22 యేసు క్రీస్తు కాడు అని చెప్పేవాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడము అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెదికే వారికి ఫలము దయచేసేవాడని నమ్మాలి గదా. నిర్దేవత్వం, నాస్తికవాదం అంత్యక్రీస్తు యొక్క ముఖ్య లక్షణం. కడవరి దినాలలో నాస్తిక వేదాంతం ప్రబలుతుంది. 2 తెస్సలోని పత్రిక 2:4 ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజించబడుతుందో దానినంతటినీ ఎదిరిస్తూ, దానికంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకుంటూ, తాను దేవుడనని తనను కనుపరుచుకుంటూ దేవుని ఆలయములో కూర్చుంటాడు. గనుక ఏ విధముగానైనా ఎవడూ మిమ్ములను మోసపరచనీయకండి. శేషిత జనాంగం దేవుని యందు విశ్వసించిన వారు ఏమంటారో 6 చెప్పబడింది. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షిస్తాడు, ఇశ్రాయేలు సంతోషిస్తుంది. దేవుడు ఇశ్రాయేలును విడువలేదు. దేవుడు తన ప్రజలను రప్పిస్తాడు. అవి ఇశ్రాయేలుకు మంచి రోజులు. ఇశ్రాయేలుకు మహోజ్వలమైన భవిష్యత్తున్నది. ఇశ్రాయేలుకు దేవుడు ప్రత్యేకమైన దీవెనలు అనుగ్రహిస్తాడని ఆయన వాగ్దానమున్నది. బైబిలులోని ప్రవచనాలను అక్షరాలా నమ్మాలి. వాటికి ఆధ్యాత్మికమైన అర్థం చెప్పుకొని సరిపెట్టుకోకూడదు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలో ఉన్న తన ప్రజలను రప్పిస్తాడు. ఈ మాటలు చిన్న పిల్లలు కూడా గ్రహిస్తారు. సియోను, యాకోబు, ఇశ్రాయేలు ఈ 3 మాటలను అక్షరార్థంగా గ్రహించాలి. దేవుడు ఈ ప్రవచన ప్రార్థనకు తప్పక జవాబిస్తాడు. తిరిగి ఇశ్రాయేలును దేవుడు ఒక జాతిగా ఉద్ధరిస్తాడు, దీవిస్తాడు. ఇప్పుడు 54వ కీర్తనలోకి రండి.
అంత్యక్రీస్తు కాలంలో విశ్వాస సహితమైన ప్రార్థన ఈ కీర్తనలో చెప్పబడి ఉంది. ఈ కీర్తన చిన్నదైనా చాలా ప్రాముఖ్యమైనది. రాబోయే మహాశ్రమలను తలపింపచేస్తుంది. ఇశ్రాయేలు శేషిత ప్రజ ఆ రోజున ఈ ప్రార్థన చేస్తారు. అన్యజనాంగాలు కూడా ఇదే ప్రార్థనతో ఏకీభవిస్తారు. ఈ కీర్తన ప్రధాన గాయకునికి తంతివాద్యములతో పాడదగిన నెగినోతు కీర్తన. మాస్కిల్ అనగా ప్రబోధ గీతం. జీఫీయులు వచ్చి, దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానం. నెగినోతు అనేది తంతివాద్యం. మాస్కిల్ అనగా ప్రబోధం. జీఫీయులు దావీదును మోసం చేశారు. 1 సమూయేలు 23వ అధ్యాయంలో వివరాలున్నాయి. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షించు. నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చు. దేవా, నా ప్రార్థన ఆలకించు. నా నోటి మాటలు చెవినిబెట్టు. దావీదుకు ఎలా ద్రోహం జరిగిందో అలాగే రాబోయే మహాశ్రమల కాలంలో సహోదరుడే సహోదరునికి ద్రోహం చేస్తాడు. దావీదును మోసగించిన వారు దుర్మార్గులు. మహాశ్రమల కాలంలో దుష్టుడైన అంత్యక్రీస్తు అధికారానికి వచ్చినప్పుడు ఈ పాప పురుషుని చేతిలో ఇశ్రాయేలు శేషిత ప్రజ ఎన్నో హింసలు అనుభవిస్తారు. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు. బలాఢ్యులు నా ప్రాణం తీయ చూస్తున్నారు. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. సెలా. దావీదు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇశ్రాయేలు శేషిత జనాంగము కూడా అదే స్థితిలో ఉంటారు. అయితే దేవుని యందు ఆయన ప్రజలు తమ విశ్వాసాన్ని దృఢపరుచుకుంటారు. 4వ వచనం. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. నా శత్రువులు చేసే కీడు ఆయన వారి మీదికి రప్పిస్తాడు. దేవా, నీ సత్యమును బట్టి వారిని నశింపచెయ్యి. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పిస్తాను. యెహోవా, నీ నామము ఉత్తమము. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషిస్తున్నది. జీఫీయుల బారి నుండి దేవుడు దావీదును తప్పించాడు. అలాగే ఇశ్రాయేలును అంత్యక్రీస్తు బారి నుండి తప్పిస్తాడు. దేవుని వాగ్దానాలు ఎంతైనా నమ్మదగినవి. ప్రియ శ్రోతలారా, ఇప్పుడు 55వ కీర్తనలోకి రండి. ఈ కీర్తనలో అంత్యక్రీస్తు కాలంలో రానున్న చీకటి రోజులు ప్రవచించబడి ఉన్నాయి. అంత్యక్రీస్తును గురించిన 4 కీర్తనల్లో ఇది చివరిది. మహాశ్రమల కాలాన్ని ప్రవచిస్తున్నది. ఈ కీర్తనలో అంత్యక్రీస్తు నిజస్వరూపం తేటగా కనపడుతున్నది. ప్రధాన గాయకునికి తంతివాద్యముల మీద పాడదగిన నెగనోతు కీర్తన. మాస్కిల్ అనగా ప్రబోధ గీతం. దావీదు రచించిన కీర్తన దైవధ్యానం. దావీదు కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేశాడు. దావీదు యెరూషలేము నుండి పారిపోతున్నాడు. ఎందుకనగా తనను బట్టి యెరూషలేము నగరం ధ్వంసం కావడం అతనికిష్టం లేదు. గుహలలో తలదాచుకోవడానికి వెళుతున్నాడు. ఇంతలో ఒక వార్త వచ్చింది. తన మంత్రివర్గంలో ముఖ్యుడైన తన స్నేహితుడైన అహీతోపెలు అబ్షాలోము పక్షాన చేరాడు. దావీదు ఎంతో బాధపడ్డాడు. అహీతోపెలు కోసం ప్రార్థించాడు. దావీదు ఆలివు చెట్ల కొండ ఎక్కుతూ ఏడుస్తూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళాడు. అతని వద్ద ఉన్న జనులందరూ తలలు కప్పుకొని ఏడుస్తూ కొండ ఎక్కారు. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియచేయగా దావీదు ప్రార్థన చేశాడు. దేవా, అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టు. దేవుడు దావీదు ప్రార్థనకు జవాబిచ్చాడు. మా శ్రోతలు ఈ చరిత్రను జ్ఞాపకముంచుకొని
ఇప్పుడు ఈ కీర్తనలోని ముఖ్య వచనాలను ధ్యానించాలి. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించు. నా విన్నపానికి విముఖుడవై ఉండవద్దు. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమియ్యి. నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుతున్నాను. నన్ను నా స్నేహితుడు మోసగించాడు. నా మనస్సు వికలమైపోయింది. వారు నా మీద దోషం మోపుతున్నారు. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నా గుండె నాలో వేదన పడుతున్నది. మరణ భయము నాలో పుడుతున్నది. దిగులు, వణుకు నాకు పుడుతున్నాయి. మహాభయము నన్ను ముంచివేసింది. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. ఇస్కరియోతు యూదా యేస్సును అప్పగించాడు. ఇక్కడ అహీతోపెలు దావీదును అప్పగించాడు. అలాగే అంత్యక్రీస్తు ఇశ్రాయేలు జాతిని మోసగించబోతున్నాడు. మనకు కూడా సేవా జీవితంలో అహీతోపెలులు ఎందరో ఎదురవుతుంటారు. 13వ వచనం, ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నాకు పరిచితుడవు. దావీదు అహీతోపెలును గురించి ఈ మాట అంటున్నాడు. అలాగే ఇశ్రాయేలు శేషిత జనాంగానికి అంత్యక్రీస్తు ఒక చెలికానిగా, పరిచయస్థుడుగా నటించి నాశనం చేస్తాడు. వారితో నిబంధన చేసుకుంటాడు. ఆ నిబంధనను భంగపరుస్తాడు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసిన వారము. ఉత్సవమునకు వెళ్లే సమూహముతో దేవుని మందిరమునకు పోయిన వారము. కలిసి మెలిసి ఉన్నాము. కాని మాకు వెన్నుపోటు పొడిచావు. అంత్యక్రీస్తు మిత్రద్రోహి, కపటి. అంత్యక్రీస్తుకు ఎందరో అనుచరులుంటారు. అందరినీ వాడు నాశనం చేస్తాడు. 15వ వచనం, వారికి మరణం అకస్మాత్తుగా వచ్చునుగాక. సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోదురుగాక. చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమందునూ ఉన్నది. అహీతోపెలు మీద కోపం చేత దావీదు ఈ శాపవచనం పలికాడు. అయితే మన ప్రభువైన యేసు శిలువ మీది నుండి, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అని ప్రార్థించాడు. 16వ వచనం, అయితే నేను దేవునికి మొర్రపెట్టుకుంటాను. యెహోవా నన్ను రక్షిస్తాడు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానిస్తూ మొర్రపెట్టుకుంటాను. ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. ముప్పూటల ప్రార్థన చేస్తాను అంటున్నాడు. శత్రువు పరోక్షంగా మేలు చేసినట్టే అయింది. అతని ఒత్తిడిని బట్టి మనము ఎక్కువ ప్రార్థన చేస్తాము. అంత్యక్రీస్తు వస్తాడు, జాగ్రత్త. 21వ వచనం, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి. అయితే వారి హృదయములలో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి. అయితే అవి వరతీసిన కత్తులే. అహీతోపెలు ఎలాంటివాడో చూడండి. తేనె పూసిన కత్తి. అతడు అంత్యక్రీస్తునకు ముంగుర్తు. 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ప్రియ శ్రోతలు, పగ తీర్చుకోవడం దేవుని పని. పగవారిని దేవునికి అప్పగించడం మంచిది. మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలీయులు దేవుని వైపునకు తిరుగుతారు. ముగింపులో 23వ వచనం, దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేస్తావు. రక్తాపరాధులు, వంచకులు సగము కాలమైనా బ్రతకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రియ శ్రోతలు, ఈరోజు పాఠంలో ముఖ్యాంశాలున్నాయి, గమనించండి. అంత్యక్రీస్తు పాపపురుషుడు, ధర్మవిరోధి. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పాపరహితుడు. యేసుక్రీస్తునందు పరిశుద్ధాత్మ ద్వారా అంత్యక్రీస్తును జయించగలం. పాపపురుషునికి 2 పేర్లున్నాయి. 1 శూరుడు, 2 కపటమైన నాలుక గలవాడు. పాపపురుషుడు శక్తి గలవాడు,
మనలో ఉన్నవాడు యేసు. లోకములో ఉన్న వారందరికంటే యేసు గొప్పవాడు. దేవుని వాక్యము దేవుని ప్రత్యక్షమే. యేసునందు దేవుడు మనకు ప్రత్యక్షమయ్యాడు. యేసునందు దేవుని స్వరం మనకు వినపడింది. దేవుని స్వరూపం మనకు కనపడింది. అహీతోపెలు దావీదును అప్పగించాడు. మనము యేసును నమ్ముకొని ఆయన ఆజ్ఞలకు లోబడి బ్రతకాలి. దావీదు యేసుక్రీస్తుకు ముంగుర్తు, అహీతోపెలు అంత్యక్రీస్తుకు ముందు గుర్తు. యేసుక్రీస్తును కలిగిన వారు మాత్రమే అంత్యక్రీస్తును జయించగలరు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.